ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను 2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కమిటీ అందించనుంది. 100కు పైగా సూచనలతో కమిటీ రిపోర్టును రెడీ చేసింది. 1971 ఆర్ఓఆర్ చట్టాన్ని తిరిగి తీసుకురావాలని సూచించినట్టుగా సమాచారం. భూములకు సంబంధించిన చట్టాలని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న కమిటీ కలెక్టర్ వద్ద ఉన్న అధికారాలను ఎంఆర్ఓ, ఆర్డీఓలకు బదిలీ చేయాలని సూచించింది. సర్వేయర్ల రిక్రూట్మెంట్ చేసి భూముల వాస్తవ పరిస్థితిపైన పూర్తిస్థాయి సర్వే చేపట్టాలని తెలుపనుంది. ఇక భూముల సమస్యపైన దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోనే సమస్యకు పరిష్కారం చూపే విధంగా నిబంధనలు తీసుకురావాలని కూడా ధరణి కమిటీ ప్రభుత్వానికి సూచించనుంది. మొత్తానికి ధరణి పోర్టల్ పైన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను సిద్ధం చేసింది. మరి ఈ నివేదికలో ఎటువంటి అంశాలను పొందుపరిచారు, పాత చట్టాల ప్రస్తావనను తీసుకొచ్చారు, వీటికి సంబంధించిన అప్డేట్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. కమిటీ అయితే నివేదికను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నివేదికను ఎప్పటిలోగా సీఎం కు అందించబోతున్నారు? ఎటువంటి అంశాలు ఈ నివేదికలో పొందుపరిచారు? మొత్తంగా ధరణి మీద తెలంగాణ అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ధరణిలో ఉన్నటువంటి సమస్యలనే మేజర్ గా పరిష్కారం చేస్తామని మొట్టమొదట హామీ ఇస్తూనే కాంగ్రెస్ గెలుపులో భాగమైనటువంటి ధరణి పోర్టల్ విషయంలో కొంత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. దాంట్లో భాగంగా కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చాలా విలువైనటువంటి సూచనలు కూడా ఆ ప్రభుత్వం ఇచ్చింది. దానికి సంబంధించి ముఖ్యంగా మాడ్యూల్స్ కు సంబంధించినటువంటి మాడ్యూల్స్ కానీ, లేకపోతే అయితే ఆర్ఓఆర్ చట్టము, ఇంకొకటి మేజర్ గా 10 ఏళ్లలో గతంలో ఎప్పుడో 50 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం జరిగినటువంటి భూ సర్వేని ఖచ్చితంగా భూ సర్వే చేపట్టాలి. ఆ సర్వే ద్వారా ఒక్కొక్కరికి ఆ రైతులకు ఉన్నటువంటి కమతాలకు సంబంధించినటువంటి వివరాలను పొందుపరిచి ఒక పుస్తకం ద్వారా ఇవ్వాలని చెప్పేసి కూడా ధరణి కమిటీ ప్రభుత్వానికి ఇచ్చేటువంటి నివేదికలో ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అంటుంది. ముఖ్యంగా ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అయితే అప్పుడు ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ఎంఆర్ఓలకు కానీ, విఆర్ఓలకు, విఆర్ఏలకు ఉన్నటువంటి కొన్ని హక్కులను కూడా తీసివేసి ఎంఆర్ఓ, ఆర్డీఓ, జేసీకి ఉన్నటువంటి అయితే హక్కులను కూడా వారు చేసేటువంటి పనులను కూడా వాటిని కలెక్టర్ కు ఇవ్వడం జరిగింది. దాంతో మేజర్ గా ఉన్నటువంటి రైతుల సమస్యలు కానీ, ధరణితో ఏర్పడినటువంటి సమస్యలన్నీ కూడా ఆ విధంగానే మిగిలిపోయాయి. అయితే మళ్ళీ ఎవరి అధికారాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి వాటిని మళ్ళీ ఆ అధికారాలను ఎంఆర్ఓలకు, విఆర్ఓలకు ఒక రెవెన్యూ వ్యవస్థ, నిచ్చెన వ్యవస్థ లాగా గ్రామాల తర్వాత మండలాల తర్వాత నియోజకవర్గం తర్వాత జిల్లా, అంటే ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఏసీ, కలెక్టర్, ఇట్లా మెట్టు వారీగా ఒక్కొక్కరి సమస్యలను పరిష్కారం చేసుకుంటూ పోయడానికి రెవెన్యూ వ్యవస్థను మళ్ళీ తీసుకురావడం కోసం ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదికలో ఈ అంశాన్ని కూడా పొందుపరిచింది. ఇక మరొక 2 రోజుల్లోనే రెవెన్యూ మినిస్టర్ తో పాటుగా ధరణి కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి ఈ కమిటీ నివేదించినటువంటి నివేదికను ఆ సీఎం రేవంత్ రెడ్డి ముందట ఉంచనున్నారు. ధరణికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా 30 రోజుల్లోనే రైతుల సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా కూడా ఈ కమిటీ నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం అయితే అంటుంది. రాజేశ్వరి. ఓకే ప్రేమ్, థ్యాంక్ యూ.